హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రాము. మనం అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరినీ మహాకుంభమేళాకు తీసుకొచ్చే చూపెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తున్నారు, ఇది ప్రయాగరాజ్ అండి, త్రివేణి సంగమం. ఇక్కడే మనకు గంగా, యమున, సరస్వతి నదులు కనిపిస్తాయి. మీకు అక్కడ జెండాలు కనిపిస్తున్నాయి కదా, ఆ జెండాలు కలిసే చోటు త్రివేణి సంగమంగా మనము తెలుసుకోవచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, ఇది మహాకుంభమేళాకి వచ్చాము. ఇక్కడ ప్రయాగ్రాజ్, సో అలహాబాద్ అనమాట. మీరు అవతలోటుకు చూస్తే కొన్ని లక్షల మంది మీకు కనిపిస్తారు. జూమ్ చేసే ప్రయత్నం చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. అవతలోటుకు ఇక్కడ రష్ తక్కువ ఉన్నారు, సో అవతలోటుకు ఎక్కువ రష్ మీకు కనిపిస్తారు. చాలా లక్షల మందిలో ఉంటారండి. సో మీరు ఒకసారి చూడండి, అవతలోటును మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. జూమ్ చేశాను, మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. చాలా ఇది కొన్ని వేల ఎకరాల ప్లేస్ అండి. చాలా ఇప్పటికైతే క్రౌడ్ మీరు చూస్తున్నారు, చాలామంది వస్తున్నారు. అవతలోటుకు ఆ మధ్యలో అన్నమాట, అక్కడ మీకు బోట్లు, జెండాలు కనిపిస్తున్నాయి కదా, సో అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తారనమాట, బోట్లలో వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ చివరి ఒడ్డు ఉంటుంది. ఇదంతా త్రివేణి సంగమం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, సీ అండ్ ఎంజాయ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, మళ్ళీ అప్డేట్ ఇస్తూ ఉంటాను ఏదన్నా ఉంటే. ఓకే అండి ఫ్రెండ్స్, వెనుక అందరికీ వెల్కమ్. నేను మీ రాము, యూబీ ఛానల్. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఇది మహాకుంభమేళా అండి. ఇప్పుడే నాది పవిత్ర హోలీ స్నానం, పవిత్ర కుంభమేళా స్నానం ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. ఇక మేము ఈ నలుగురం అనమాట కార్లో వచ్చాము హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి. మీరు వెనకాల చూస్తున్నారు కదా, వీళ్ళే ప్రకాష్ అండ్ ఉదయ్ అన్న, ప్రకాష్ అన్న అండ్ ఆంజనేయులు అన్న. సో మేము నలుగురం కలిసి కుంభమేళాకి రావడం జరిగింది ప్రయాగ్రాజ్. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ప్రయాగ్రాజ్ అండి. సో మీ అందరికీ దర్శనం చేయించాలని చెప్పి యూబీ ఛానల్ ప్రయత్నంలో భాగంగా మీ అందరికీ చూపెట్టే ప్రయత్నం చేస్తుందండి. సో మీరు ఒకసారి చూడొచ్చు ఎలా ఉంది అనేది. చుట్టూ చూపెడతాను, మీరు ఒకసారి చూడండి, దర్శించండి. మీ అందరికీ కుంభమేళా చూసే అవకాశం యూబీ ఛానల్ ప్రయత్నంలో భాగంగా మీ అందరికీ ఇది ప్రత్యక్షంగా చూపెడుతుంది. ఈయన పేరే ప్రకాష్, మాతో వచ్చిన వెనకాల ఉన్న ఉదయ్ అన్న ఫోన్లో మాట్లాడుతుంది. ఇంకొక అన్న తన వెనకాల ఉన్న ఆంజనేయులు అన్న. సో మేమంతా నలుగురం కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే నా యొక్క స్నానం జరిగింది. ఓకే, మిగతా ఇంకేదన్నా ఉంటే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను. చూస్తూ ఉండండి అప్పుడప్పుడు యూబీ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా. ఓకే అండి, అందరికీ హాయ్ అండి, అందరికీ హలో, నమస్తే. నేను మీ రాము, యూబీ ఛానల్. ఓకే, మనము త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్లో ఉన్నామండి. గంగా, యమున, సరస్వతి 3 నదులు అక్కడ మీరు చూస్తున్నారు కదా, బోట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ మీరు చూస్తున్న ఈ ప్లేస్లోనే గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయండి. ఇక్కడ నుంచి మనకు యమునా నది వస్తుంది, అటు నుంచి గంగా నది వస్తుంది. సో సరస్వతి నది అంతర్వాహినిగా వస్తుంది. సరస్వతి నది మనం కనిపించదనమాట. సో ఆ 3 నదులు కలిసే ప్లేసు త్రివేణి సంగమంగా పేర్కొనడం జరుగుతుంది. సో అక్కడ మీరు కనిపిస్తుంది కదా, నేను చేయబెట్టి ఈ బోటు తర్వాత ఏదైతే ఆ ప్లేస్ ఉందో మిడిల్, అక్కడ కలుస్తాయి అన్నమాట. సో ఇది త్రివేణి సంగమం అలహాబాద్ అండి. సో మహాకుంభమేళాకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ స్నానాలు చేయడానికి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కువ లోతు ఏముండదు, అంటే లోపలికి పోతే ఉంటుంది, ఇక్కడైతే ఏముండదు, మామూలుగానే ఉంటుంది. ఇట్లా అందరూ చక్కగా ఎన్ని లక్షల మంది, కోట్ల మంది వచ్చినప్పుడు కూడా స్నానాలు చేసే విధంగా చాలా బాగుందండి. ఎవరికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగట్లేదు. సో మీ అందరికీ ఈ కుంభమేళాను ప్రత్యక్షంగా చూపెట్టాలని చెప్పేసి
ప్రయత్నంలో భాగంగా మీకు అందరికీ చూపెట్టడం జరుగుతూ ఉంది. సో మీరు అందరూ చూడండి, ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. ఒకవేళ అవకాశం ఉంటే వీలైతే వచ్చే ప్రయత్నం కూడా చేయండి మీకు పాసిబుల్ అయితే. వీలు కాని వాళ్ళు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటా. మీకు ఇంకా దీని గురించి ఏదైనా నాకు తెలిసిన విషయాలు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. మీరు చూసి అక్కడే ఉండి చూసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు యూబీ ఛానల్ ఫాలో అయితే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను మహాకుంభమేళా నుంచి. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగే విధంగా ప్రయత్నం చేస్తాను. మీరు అక్కడ చూడొచ్చు, తెల్లగా కనిపిస్తున్నాయి అవన్నీ ఫ్లడ్ లైట్స్ అండి. సో అక్కడ ఇంకా లక్షల మంది ఉన్నారు. ఇక్కడ మేము వచ్చిన ప్లేస్ కొంచెం వేలల్లో ఉన్నారు జనసంఖ్య. అక్కడ మాత్రం చాలా విపరీతంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. సో మీరు ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం చేస్తానండి. మీరు ఆ లైట్ ఫోకస్కి ఏం కనిపించట్లేదు. నేను వీలైతే రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి మీకు వ్యూ ఒకసారి అంతా చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు నేను యూబీ ఛానల్ మీ రాము. ఓకే ఫ్రెండ్స్.